హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను తాను విజనరీగా చెప్పుకుంటారు. తనను తాను ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ నేతగా చెప్పుకుంటారు. ఇటు ఆయన అభిమానించి లేకపోతే ఆయనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ చంద్రబాబును నిత్యం కొనియాడే పరిస్థితి కూడా అదే. విజనరీ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించగల సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి కొనియాడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇలాంటి చంద్రబాబు నాయుడికి ఏమైంది? చంద్రబాబు నాయుడు తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ ఏమైంది? తనకు ఒక దూరదృష్టి కలిగినటువంటి నేతగా అభివర్ణించుకునే చంద్రబాబు నాయుడుకు ఆ దూరదృష్టి ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ ఏ పెట్రోల్ బంకు చూసినా సరే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ లభించడం లేదు. అంటే నిత్యావసరం, ప్రజలకు కావలసినటువంటి ఒక నిత్యావసరం వస్తువులైనటువంటి ఈ రెండు దొరక్క ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? విజనరీ ఉన్న నాయకుడిగా అందరూ చేత కొనియాడించుకునే చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ ఏమైంది? చంద్రబాబు నాయుడు వైఖరి ఏమైంది? చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎందుకు వెనుకబడ్డారు? ఇదే ఇప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి ప్రశ్న. సమీక్షల్లో కూడా తరచూ ఎప్పుడైతే ఇంధన కొరత ఏర్పడిందో ఈ ఇంధన కొరతకు సంబంధించి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కానీ ఈ సమీక్షలో ఆయన చాలా సీరియస్ అనే పదాలని ఆయన ప్రకటించడమే తప్ప, ఆయన నోటి నుంచి రావడమే తప్ప ఆ సీరియస్నెస్ అనేది గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, ఆచరణలో కనిపించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ, ఏ పట్టణంలోనూ, ఏ ప్రాంతంలోనూ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్య తీరలేదు. సరికదా ఇంకాస్త పెరిగింది. అంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తుందా, లేదా నిజంగానే సరఫరా లేదా, స్టాక్ లేదా? ఈ అంశంపై క్లారిటీ ప్రజలకు రావాల్సిందే. ప్రజలకు ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం. కానీ అటు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు, ప్రజలకు క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్యానిక్ అవుతున్నారు ప్రజలు, ఊరికే స్టాక్ మాత్రం సరిపడా ఉంది, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటుంది. అక్కడ పెట్రోల్ బంకులు మూసేసి ఉంటే, పెట్రోల్ బంకులకు వెళ్తుంటే పెట్రోల్ డీజిల్ కొట్టకుండా స్టాక్ లేదని చెప్పి వెనక్కి పంపించేస్తుంటే, ఒకవేళ 1-2 బంకులు ఉన్నా సరే పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటే, ఆ క్యూ లైన్లలో నించుని గంటల తరబడి వెళ్ళినా సరే 200 లేదా 300కు మించి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టని పరిస్థితి ఉంటుంటే ప్రజలు ప్యానిక్ కాక మరేమవుతారు? ఇవాళ ఒక 4-5 గంటలు క్యూలో నించుని 200-300 పెట్రోల్ కొట్టుకుంటే అది 2 రోజులకి అయిపోతుంది, తిరిగి మళ్ళీ నించోవాలి కదా. దైనందిన కార్యక్రమాలకే వెళ్ళాలా, రోజువారీ ఉపాధి కోసమే బయటికి వెళ్ళాలా, లేకపోతే పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి పెట్రోల్ బంకుల్లో నిరీక్షిస్తూ ఉండాలా? అంటే ఇక్కడ పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఉన్నా సరే ప్యానిక్ కావద్దని చెప్పి ప్రభుత్వం ఎలా చెప్తుంది? మరి విజనీరు ఉన్న నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరి ఏమైంది? గతంలో అయితే నెలకోసారి సమీక్షలు చేసేవారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి తప్ప సమీక్షలు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకే చాలామంది విమర్శిస్తున్నారు. 1995లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పటి చంద్రబాబు నాయుడుకు చాలా తేడా ఉంది, చాలా తేడా కనిపించింది, చాలా వ్యత్యాసం ఉందని. 1995లో ఉన్న చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి వర్గాన్ని నమ్ముకొని కాకుండా తనకు తాను క్లియర్గా ఒక డెసిషన్ తీసుకునేవారు. కానీ 2014 నుంచి ఆ చంద్రబాబు నాయుడు మారిపోయారనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు 2024 నుంచి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం 2014-19 మధ్యలో ఉన్నట్టు కూడా వ్యవహరించడం లేదనే వాదన కూడా, ఒక ఆలోచన కూడా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తనను తాను మార్చుకుంటే తప్ప, చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి కోటరీని మార్చుకుంటే తప్ప పరిస్థితి మెరుగుపడదు. రానున్న కాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే అది వివిధ రకాలుగా వచ్చే ఎన్నికలపై వివిధ రకాలుగా ఒక ప్రతికూల ప్రభావం పడుతుందనేది ఖచ్చితంగా వినిపిస్తోంది. పార్టీ నేతల సంగతి పక్కన పెడితే అధికారులపై కూడా అజమాయిషీ కరువైంది. కేవలం పార్టీ నేతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇటు అధికారుల్లో కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారనే మాట అంత సీరియస్గా తీసుకోవట్లేదు, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తోంది. అందుకే పెట్రోల్ ఇంధన కొరతపై
ఇంత కళ్ళ ముందు సమస్య కనిపిస్తున్నా ఆ సమస్యకు కారణం ఏంటి, నిజంగా స్టాక్ ఉందా లేదా అనే మూలాలపై వెళ్లకుండా స్టాక్ ఉంది, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రకటనలు జారీ చేసి వదిలేస్తున్నారు తప్ప ఇష్యూ సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనిపించడం లేదు. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రజల సంగతి ఏంటి? ఇంధన కొరత అనేది కేవలం ఆ వెహికల్లో పెట్రోల్ లేదా డీజిల్ దొరకకపోవడం అనేది సమస్యతో తీరదు. అది అక్కడితో పరిమితం కాదు. ఇది అనేక రకాలుగా వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తుంది, ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోతుంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్ నిలిచిపోతాయి, ప్రజల ప్రాణాలకు రిస్క్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇలా రకరకాలుగా అన్ని విషయాల్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇంత కీలకమైనటువంటి సమస్యను, ఇంత కీలకంగా ఉన్నటువంటి ఇంత తీవ్రమైనటువంటి సమస్య పట్ల వారం రోజులుగా నెలకొన్నటువంటి సమస్య పట్ల అధికారులు ఇంత నిర్లిప్తతగా ఎందుకున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని తెలిసి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు? మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది సర్వత్రా. ఎందుకంటే ఈ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒడిశాలో కానీ, కేరళలో కానీ ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? అధికారుల లోపమా, ప్రభుత్వ పెద్దల లోపమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సిందే. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు వైఖరి మారింది. చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి విజనరీ, చంద్రబాబులో గతంలో ఉన్నటువంటి విజనరీ ఇప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి కోటరీకి ఒత్తిడికి లోనై పనిచేస్తున్నారు తప్ప క్లియర్ కట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీని ప్రభావమే, దీని ఫలితమే ప్రజలపై పడుతోంది. దీని ఫలితమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి ఇంధన కొరత అనేది అందరూ చెబుతున్నటువంటి మాట.